ఆయన గాత్రాన్ని వీరి స్వరాల ద్వారా గుండెల నుంచి తీసి మనందరికీ వినిపించినటువంటి అనేక మంది కళాకారులు, వారందరికీ సరే ఈ ఫౌండేషన్ చైర్పర్సన్ ముఖ్యంగా ప్రొఫెసర్ శాంతా సిన్హా గారికి, అట్లాగే వెనక ఉండి ఈ ఫౌండేషన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి అనేక మంది మేధావులకి, సలహాదారులకి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర గద్దరన్న అభిమానులందరికీ, ఇక పేరు పేరున చాలామంది ఉన్నారు, వారందరికీ మధ్యాహ్నం 2 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటూ గద్దరన్న గారి మీద ఉన్నటువంటి ప్రేమ, ఆయన భావజాలం మీద ఉన్నటువంటి నమ్మకం, మీరంతా ఇంతసేపు ఇక్కడ కూర్చొని ఉన్నారు. మీ అందరికీ, పాత్రికేయ మిత్రులకి, ముఖ్యంగా నల్లమల నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి కళాకారులకి అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. సరే, గద్దరన్న కుటుంబ సభ్యులందరికీ, తల్లికి, అట్లాగే సోదరికి, సోదరుడికి, వెన్నెల సూర్యం గారులకి, మీ అందరికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని, గద్దరన్న ఆలోచన విధానాన్ని ఈ ప్రభుత్వం అమలు చేస్తుందని స్పష్టంగా చెప్పటం కోసమే ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది. గద్దరన్న గురించి నాకంటే మీరే బాగా మాట్లాడగలరు. నాకంటే ముందు మాట్లాడినటువంటి పెద్దలు కూడా బాగా చెప్పారు కూడా. కొన్ని విషయాలు మాత్రం వ్యక్తిగతంగా అటు ప్రభుత్వ పరంగా నాకు కొన్ని ప్రత్యేకమైనటువంటి అనుభవాలు, అవకాశాలు కూడా వచ్చే వారితో ఆలోచనలు పంచుకునే క్రమంలో గతంలో ఇందాక మన సోదరుడు అద్దంకి దయాకర్ గారు చెప్పినట్టు, ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో నేను ఉపసభాపతిగా ఉన్నప్పుడు ప్రభుత్వానికి, ప్రజాస్వామ్యానికి ప్రతీకగా ఉన్నటువంటి చట్టసభల్లోకి రావటానికి వెనక ముందు అవుతున్నటువంటి రోజులు అవి. అటువంటి రోజుల్లో వారి ఆలోచనని ఈ దేశానికి, ఈ దేశంలో ఎదుర్కొంటున్నటువంటి ప్రజల యొక్క సకల సమస్యలకి తను దశాబ్దాల పాటు ఆ సమస్యల పరిష్కారం కోసం చేసిన పోరాటానికి అన్నిటికీ పరిష్కార మార్గం భారత రాజ్యాంగం అని నమ్మి వారు చట్టసభల్లోకి నన్ను కలవటానికి వచ్చారు.